క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులో మనకి సన్నద్ధతో పాటు 25th ఈ 25th లెసన్ వచ్చేసి శ్రద్ధ. ఏంటి లెసన్ పేరు? శ్రద్ధ మనకి శ్రద్ధ అంటే ఏంటి? ఇంట్రెస్ట్. శ్రద్ధ అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళు తెలివైన వాళ్ళు జ్ఞానులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు. పై చదువులు అయిన తర్వాత మంచి జాబ్ చేస్తారు. ఎవరికైతే శ్రద్ధ అనేది ఉంటుందో, చదువు పట్ల దేని పట్లైనా పని చేసుకునేవాడికి పని పట్ల శ్రద్ధ ఉండాలి, రైతుకి వ్యవసాయం పట్ల శ్రద్ధ ఉండాలి, టీచింగ్ చేసేవాడికి దేని మీద శ్రద్ధ ఉండాలి? టీచింగ్ మీద శ్రద్ధ ఉండాలి. విద్యార్థులకు దేని మీద శ్రద్ధ ఉండాలి? చదువు మీద శ్రద్ధ ఉండాలి. ఓకేనా? అదే ఇట్టుకు బట్టి చేసేటటువంటి వాడికి దేని మీద శ్రద్ధ ఉండాలి? ఆ ఇట్టుకు బట్టి పనిలో అతనికి శ్రద్ధ ఉండాలి. ఆయన సక్సెస్ అవ్వాలంటే ఇంటికి బట్టి పని పట్ల ఆయన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే ఆయన సక్సెస్ అవుతాడా? ఏం సంపాదిస్తాడా? ఏమీ సంపాదించలేదు. ఒక వ్యాపారి ఉన్నాడు అనుకుంటా, ఏవో బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు, ఒక 10 రకాల సరుకులు ఏవో అమ్ముతున్నాడు. టైంకి రాడు, టైంకి షాప్ తీయకపోతే ఆయనకి సేలింగ్ అవుద్దా? వస్తారు ఎవరైనా, ఎప్పుడు తీయుడు టైంకి ఉండడు అనుకొని ఇంకొక షాప్కి వెళ్ళిపోతారు. బిజినెస్ మీద ఏముండాలి? బిజినెస్ మ్యాన్కి శ్రద్ధ అనేది ఉండాలి. ఉంటేనే వాడు సక్సెస్ అవుతాడు, వారి ఫ్యామిలీ బాగుంటుంది. అలాగే విద్యార్థి క్లాసులో స్కూల్లో తెలివైన వాడిగా ఉండాలంటే ఏముండాలి? ఆయనకి చదువు పట్ల విద్యార్థికి శ్రద్ధ అనేది అత్యంత అవసరం. ఈ శ్రద్ధ అనే ఈ సన్నద్ధత పాటలో నేర్చుకోవాల్సినటువంటి అక్షరాలు ఇచ్చాడు. ఏమేమి అక్షరాలు ఇచ్చాడంటే క్ష, త్ర, జ్ఞ, స్ర. క్ష, త్ర, జ్ఞ, స్ర ఇవన్నీ సంయుక్త అక్షరాలు. ఈ 4 కూడా సంయుక్త అక్షరాలు. 2 అక్షరాల కలయికతో ఏర్పడింది. 2 అక్షరాల కలయికతో ఏర్పడినటువంటి అక్షరాలు ఈ సంయుక్త అక్షరాలు. ఇక్కడతో మనకి వర్ణమాల పూర్తయిపోతుంది. ఇక్కడతో వర్ణమాల పూర్తయిపోతుంది. క్ష, త్ర, జ్ఞ, స్ర ఈ 4 నేర్చుకునే ద్వారా వర్ణమాల ఈ 25th లెసన్తో కంప్లీట్ అయిపోయినట్టే మీకు అందరికీ వచ్చి ఉండాలి. ఇందులో ఒక చక్కడైనటువంటి శ్రద్ధ అనేటువంటి ఈ కవితా పాఠంలో ఒక చిన్న కవిత ఇచ్చారు, పోయం ఇచ్చాడు. అది మనం ఒకసారి రాగయుక్తంగా పాడుకొని ఒక అందంగా మధురమైన గానంతో పాడుకొని మనం వినిపిస్తూ ఉంటే హాయిగా, మనకి హాయిగా ఉంటుంది, విన్న వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది. ఎలా పాడుకుందాం ఒకసారి చూద్దాం. क्षेत्र में किला है त्रिवेणी सपावन जल, क्षेत्र में किला है त्रिवेणी सपावन जल, ज्ञानी बोले मीठे बोल, ज्ञानी बोले मीठे बोल, श्रद्धा रखे तो मन अनमोल, श्रद्धा रखे तो अनमोल, क्षेत्र में किला है फूल, त्रिवेणी सपावन जल, क्षेत्र में किला है फूल, त्रिवेणी सपावन जल, ज्ञानी बोले मीठे बोल, ज्ञानी बोले मीठे बोल, श्रद्धा रखे तो मन अनमोल, श्रद्धा रखे तो मन अनमोल. ఇలా పాడుకుంటే
చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగులో చక్కగా దీన్ని వివరించుకుందాం. క్షేత్రం, క్షేత్రం అంటే పొలం. క్షేత్రం అంటే ఏంటి? పొలము లేదా వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రదేశం. పొలం అయితే పొలము, లేదా ప్లెయిన్గా ఉన్నటువంటి కాయగూరలు పండించుకునేటువంటి ప్లేస్ అయినా క్షేత్రం అని అంటారు. ఏదైనా కానివ్వండి, క్షేత్రం అంటే ఇక్కడ వ్యవసాయ క్షేత్రం. ఏంటమ్మాయి? వ్యవసాయ క్షేత్రం. వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయంట? ఏమున్నాయి ఇక్కడ? పూల్. ఏమున్నాయి? పూల్ అంటే ఏంటి? పువ్వులు. పూలు అంటే పువ్వులు. ఏం చేస్తాయి అక్కడ పువ్వులు? కిలానా వికసించుట. కిలనా, కిలా అంటే వికసించాయి. ఏం చేశాయి? వికసించి ఉన్నాయి. ఇక్కడ చూడండి, వికసించుట. పువ్వులన్నీ వికసించుకున్నాయి, ఇలా తెరుచుకొని అందంగా కనబడుతున్నాయి. క్షేత్రమే ఇలా ఆ వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ చూస్తున్నా ఏం వికసించుకుని ఉన్నాయంట? పువ్వులు. అన్ని వస్తువుల కంటే పువ్వులు చాలా కాస్ట్. సమ్మర్లో ఇంత మల్లెపూల దండ 100 రూపాయలు అవుతుంది మనకి. ఫిబ్రవరి నుండి 7 నెలల వరకు ఇంతే మల్లెపూల దండ 100 రూపాయలు. మూరడు వాడంబరాలు కూడా 80 రూపాయలు, 70 రూపాయలు కనకాంబరాల వాడంబరాలు. అందుకే మన దగ్గర తక్కువ. కానీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఆ ప్రాంతంలో ప్లెయిన్ ఏరియాలో వాళ్ళు ఏం పండిస్తారంటే పువ్వులు పండిస్తారు. గులాబీ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, కనకాంబరాలు, రకరకాల పువ్వులు పండిస్తారు వాళ్ళు. ఈ పువ్వుల్ని కేజీల్లో అమ్ముతారు. పావు కేజీ 50 రూపాయలు, 100 రూపాయలు ఇలా పలుకుతాయి. సీజన్ చాలా కాస్ట్. ఈ పువ్వులన్నీ వాళ్ళు పొలాల్లో కూడా పండిస్తారు. ప్లెయిన్ ఏరియా పొలాల్లో కూడా పండిస్తారు. ఈ క్షేత్రాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చూడడానికి ఉదయం పూట వెళ్ళేసరికి పువ్వులన్నీ వికసించి ఉంటాయి అందంగా. పెద్ద పెద్ద అంటే ఎక్కువగా చాలా ఎకరాల్లో విలేస్తారు పువ్వులు. ఆ క్షేత్రంకి వెళ్తే ఎంతో అందంగా ఉంటుంది ఆ క్షేత్రం. వ్యవసాయ క్షేత్రం, పువ్వుల క్షేత్రం. ఆ పువ్వుల క్షేత్రంలో పువ్వులు, ఇక్కడ పువ్వులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే ఇది కూడా ఒక క్షేత్రమే. మన పాఠశాల కూడా ఒక క్షేత్రమే. ఏంటమ్మా ఇది? ఇది కూడా ఒక పొలమే. ఈ పొలంలో పువ్వులు ఎవరు అంటే పిల్లలు. మీరు ఎప్పుడు వికసిస్తారు? చక్కగా చదువుకుంటే అందమైన పువ్వుల వలె వికసిస్తారు. మరి ఇక్కడ ఈ పువ్వులు అందమైన పువ్వులుగా తీర్చిదిద్దబడాలంటే, అందమైన పువ్వులు అవ్వాలంటే ఎవరు అందమైన పువ్వులుగా చేస్తారు విద్యార్థుల్ని అంటే? ఇక్కడ రైతు ఎవరు? టీచర్. పలుపు మొక్కలు తీసేయాలి, చక్కనైనటువంటి సేంద్రియ ఎరువులు అందించాలి, నీరేయాలి, టైంకి నీరేయాలి, తర్వాత లోతుగా పాలతో గుణపంతో తవ్వాలి, చదువు చేయాలి. ఇవన్నీ చేస్తే ఇక్కడ కూడా పాఠశాలలో కూడా పిల్లలు ఎలా ఉంటారంటే, ఈ పాఠశాల అనేది వ్యవసాయ క్షేత్రంలో పిల్లలు పువ్వుల వలె వికసిస్తారు. వికసింపజేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే టీచర్. రైతు అనే టీచర్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పువ్వులు ఎవరు? స్టూడెంట్. ఇప్పుడు మీరు ఎలా వికసించాలి? పువ్వుల వలె. వ్యవసాయదారుడు కష్టపడుతున్నాడు, వ్యవసాయదారుడు పని చేస్తున్నాడు. మరి చెట్లు కూడా మంచి పువ్వులు ఇవ్వాలి కదమ్మా. మంచి పువ్వులు ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. మంచి పువ్వులు ఇక్కడ వికసించాలి. ఇది మంచి పొలం. ఇది పలాస పాఠశాల మంచి పొలం, మంచి వ్యవసాయ క్షేత్రం. ఈ వ్యవసాయ క్షేత్రంలో మంచి వ్యవసాయదారుడు ఉన్నాడు. మంచి వ్యవసాయదారులు అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మంచి పువ్వులు ఇక్కడ పూయాలి. ఈ సంవత్సరం 10th క్లాసులో అత్యధిక మార్కులతో హిందీ సబ్జెక్టులో అందరూ పాస్ అయ్యారు. హిందీ 100కు 100% పాస్ అయ్యారు. ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో అందరూ పాస్ అయ్యారు. అలాంటి పాఠశాల, అలాంటి ఉపాధ్యాయులు కలిగినటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు. మన సబ్జెక్టులో చక్కనైనటువంటి పంటలు ఇక్కడ పండించే సత్తా కలిగినటువంటి రైతులు ఉన్నారు. మంచి పువ్వులు ఇక్కడ పండుతాయి. ఇక రెండో లైన్లో మనం చూస్తే త్రివేణి సపావన జల్. ఈ పిల్లలు ఎటువంటి వాళ్ళని ఇక్కడ చెప్తున్నారు తెలుసా? త్రివేణి సపావన జల్.
త్రివేణి. త్రివేణి అంటే ఎవరు? అమ్మాయి అనుకుంటున్నారా? ఇక్కడ త్రివేణి అంటే 3 నదుల కలయిక చోటు, 3 నదులు కలిసే చోటుని త్రివేణి సంగమం అంటారు. అత్యంత పవిత్రమైన నదులు కలిసే చోటుని త్రివేణి సంగమం అంటారు. ఈ త్రివేణి సంగమం భారతదేశంలో ఎక్కడో తెలుసా? ప్రయాగరాజ్ వద్ద, అలహాబాద్లోని, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ప్రయాగరాజ్ వద్ద 3 నదులు కలుస్తాయి. పవిత్రమైన నదులు. ఒకటి గంగా నది. గంగా నది అత్యంత పవిత్రమైన నది. భారతదేశంలో గంగా నది అత్యంత పవిత్రమైన నది. రెండోది యమునా నది. మూడోది అంతర్వాహి నది. భూగర్భం లోపల, భూమి మీద కనబడదు, భూమి లోపల ప్రవహించే సరస్వతి నది. ఒకప్పుడు అది భూమి మీదే ప్రవహించేది పురాతన కాలంలో. అది అలాగలాగా అడుగంటిపోయి ఇప్పుడు అది ఎక్కడ ప్రవహిస్తుంది అంటే భూమి లోపల ప్రవహిస్తుంది, భూమి కింద అన్ని ప్రవహిస్తూ ఉంది. ఈ 3 నదులు కూడా ప్రయాగరాజ్ వద్ద, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద అలహాబాదు ప్రాంతంలో ఈ 3 నదులు కలుస్తాయి. ఈ 3 నదులు పవిత్రమైన నదులు కలిసే చోటుని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అక్కడ కుంభమేళా జరుగుతాయి, స్నానాలు జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. దేశ విదేశాల నుండి ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి భక్తులు వస్తూ ఉంటారు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి. ఈ త్రివేణి సంగమంలో కలిసేటప్పుడు ఈ గంగా నది యొక్క వాటర్ తెల్లగా శుద్ధమైన నీరు వస్తూ ఉంటారు, తెల్లటి నీరు వస్తుంది. యమున నది నీరు ముదురు నీలం రంగులో వస్తుంది. ఈ 2 కలిసేటప్పటికి 2 కలుసుకోవు. ఆ రంగు వేరు, ఈ రంగు వేరు, కలుపుకోవు. చాలా టైం కలుపుకోవడానికి ఇబ్బంది పడతాయి. స్పష్టంగా కనబడుతుంది గంగా నది నీరు, ఇది యమున నది నీరు. అంటే వేరియేషన్ బాగా కనబడుతుంది. ఈ 2 నదులు మిక్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కలుస్తాయి. మనం 2 కలుసుకుంటాయి, అంతవరకు కలుసుకోవాలి. నీరు కూడా అలా ఉంటాయి. అందుకే ఈ రకరకాల నదులు కలయిక దగ్గర స్నానం చేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో ఈ కుంభమేళాకి వెళ్తూ ఉంటారు స్నానాలు ఆచరించడానికి. నదుల్లో స్నానం చేస్తే, ఈ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేస్తే పాపాలు పోతాయి అన్నటువంటి నమ్మకంతో భారతదేశంలో నలుమూలల నుండి వెళ్ళి భక్తులు అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. అది అంటే ఇక్కడ ఈ 3 నదుల కలయిక. ఈ నదుల కలయిక అనేది పిల్లలు వస్తూ ఉంటారు. అనేక పాఠశాల నుండి 6th క్లాస్లో వస్తారు, ఎక్కడెక్కడో ప్రైమరీ స్కూల్ నుండి వచ్చి ఇక్కడ కలుస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? పిల్లలు పవిత్రమైనటువంటి వాళ్ళు, నదులు లాంటి వాళ్ళు. ఈ నదులు లాంటి వాళ్ళు. త్రివేణిస ఇక్కడ చెప్తున్నాడు, త్రివేణిస పావన జల్, త్రివేణిస పావన జల్. మీరు ఎలాంటి వాళ్ళ పిల్లలు? పవిత్రమైనటువంటి వాళ్ళు. పాపం ఏ కలుగుసుమో తెలియదు ఈ వయసు, ఏమీ తెలియనటువంటి పిల్లలు చేరుకునే ప్రాంతం ఇది. ఇక్కడ ఈ మనసులు అనేవి ఎలా ఉంటాయంటే గంగా నది నీరు వల్ల తెల్లగా ఉంటాయి. పవిత్రమైనటువంటి మనస్సులు కలిగినటువంటి ప్రదేశం అక్కడ త్రివేణి సంగం అయితే, ఇక్కడ పిల్లల హృదయాల్లో అటువంటి పవిత్రమైనటువంటివి. అందుకే ఈ పవిత్రమైనటువంటి ఈ హృదయాల్లో ఏది నాటితే అదే మొలుస్తుంది. అందుకే ఎప్పుడు కూడా పిల్లల హృదయాల్లో ఈ వయసులోనే జ్ఞానం అనేది, జ్ఞానాన్ని నాటామనుకో ఆ జ్ఞానం ఫలించి పువ్వులు వలె వికసిస్తాయి. ఎందుకంటే అటువంటి పవిత్రమైనటువంటి హృదయాలు పుష్కలంగా జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనస్సులు ఈ 6వ తరగతి పిల్లలు. అర్థమవుతుందా? అందుకే ఏమని చెప్తున్నాడు? చూడండి, జ్ఞాని బోలే మీటే బో. ఇంకా జ్ఞాని ఎలాంటి మాటలు మాట్లాడతాడట? జ్ఞాని ఏం మాట్లాడతాడు? జ్ఞానం కోసమే మాట్లాడతాడు. బూతులు మాట్లాడేవాడు ఏం మాట్లాడతాడు? బూతులే మాట్లాడతాడు. తాగిన వాడు ఏం మాట్లాడతాడు? ఏటేటో పేలుతాడు. కానీ తెలివైనటువంటి వాడు ఏం మాట్లాడతాడు? తెలివి గురించి, జ్ఞానం గురించే మాట్లాడతాడు. ఇప్పుడు పిల్లలైనటువంటి మీరు జ్ఞానిగా ఉంటారా, అజ్ఞానిగా ఉంటారా? జ్ఞానమైనటువంటి నోటి నుండి జ్ఞానయుక్తమైన మాటలే వచ్చును. జ్ఞాని పోలే మీటే బో. మీరు తెలివైన వారైతే, జ్ఞానవంతులైతే ఏ మాటలు మాట్లాడతారు? జ్ఞానంతో కూడినటువంటి మాటలే మాట్లాడతారు. జ్ఞాని బోలే మీటే బో, శ్రద్ధ రఖితో
మీరు శ్రద్ధ కలిగి ఉంటే గనక ఏమవుతారట? మీరు శ్రద్ధ పెట్టి చదివితే ఏమవుతారో తో మన అన్నమో అలా చదివితే గనక మనస్సు ఎలా అయిపోద్దట అమ్మాయి? అన్నమోల్, అమూల్యమైనదిగా మారిపోతుంది. అన్నమోల్ అంటే ఏంటి? అమూల్యమైన ఒక ముత్యాలు, రత్నాలు, ఇవి ఎంత అమూల్యంగా ఉంటాయో మీ మనస్సులు కూడా అంత అమూల్యంగా తయారవుతాయి. జ్ఞానిగా మారిపోయి మీరు జ్ఞానిగా మారిపోవడమే కాకుండా అమూల్యమైనటువంటి విలువైనటువంటి వారిగా మీ జీవితాలు మారిపోతాయి. కాబట్టి ఈ వ్యవసాయము, పాఠశాల అనే వ్యవసాయ క్షేత్రంలో మీరందరూ శ్రద్ధ కలిగి, ఎప్పటి నుంచే శ్రద్ధ కలిగిన వారై చక్కగా ఈ జ్ఞానాన్ని మీరు అభ్యసించుకున్నట్లయితే మీ మనస్సు కూడా ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది, అమూల్యమైనదిగా ఉంటుంది. మీరు ఎలా తయారవుతారంటే జ్ఞానాన్ని పొందుకున్నటువంటి మీరు జ్ఞానిగా తయారవుతారు. కాబట్టి చక్కగా దీన్ని ఆలోచించి చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే చాలా బాగుంటుంది, మీరు జ్ఞానులుగా ఉంటారు. ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు చక్కగా నేర్చుకొని బుద్ధివంతుల్లా మీరు చక్కగా నేర్చుకొని జ్ఞానులుగా మీరందరూ అవుతారు కదా. ఓకే, థ్యాంక్ యూ.